నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో గడిచిన వారం 10 రోజులుగా చాలా పెద్ద సెన్సేషనల్ ఇష్యూగా ఉన్న లడ్డూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో కూటమికి షాక్నిచ్చాయి. కూటమికి సంబంధించిన నేతలు, జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు లడ్డూ విషయంలో గత సర్కారు అపచారం చేసింది అంటూ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా కూడా అటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు. నిన్నటి సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ బూస్ట్గా కనపడుతోంది, కూటమికి ఒక బిగ్ షాక్గా కనపడుతోంది. సో ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యల తరువాత పరిణామాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే వైఎన్ఆర్ గారు. సార్ ఏంటి నిన్నటి సుప్రీంకోర్టు కమెంట్స్ పైన మీ కమెంట్, ఫస్ట్ కమెంట్? బేసిక్గా ఒక సగటు హిందూ ఎలా ఆలోచిస్తాడో అట్లే సుప్రీంకోర్టు ఆలోచించినట్టుగా అనిపిస్తుంది. పెద్ద న్యాయపరమైన చిక్కులు, న్యాయపరమైన విశ్లేషణలు ఏమీ లేవు. కామన్ సెన్స్ కన్నా మించింది లీగల్ సెన్స్ ఏం కాదని మరోసారి సుప్రీంకోర్టు నిరూపించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో ఒక సాధారణ హిందూ భక్తుడు ఎట్లా ఆలోచించింది, ఎందుకంటే జరిగిందా లేదా, నిర్ధారణకు వచ్చారా లేదా, ఒకవేళ పొరపాటున జరుగుంటే దాన్ని క్రాస్ చెకింగ్ చేసుకున్నారా లేదా, మీరు నిర్ధారణకు వచ్చేసి కామెంట్లు చేసిన తర్వాత మళ్ళీ సిట్ అవసరమా, ఇదే మౌలికమైన ప్రశ్న. అసలు ఈ వివాదానికి మూలం ఏంటి? నెయ్యి కాదు, మనందరూ నెయ్యి అనుకున్నాం. అసలు నెయ్యితో ఉత్పత్తి అయినటువంటి లడ్డులు, అన్న ప్రసాదాలు, వాటిని టెస్ట్ చేసినారా? ఈ సింపుల్ లాజిక్ క్వశ్చన్ అడిగారు. ఇవి ఏం సంబంధం లేకుండా ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే నెత్తికెత్తుకున్నారు అజెండా, అది ఇప్పుడు బూమరాంగ్ అయింది. మామూలుగా ఇట్లాంటి డౌట్లు వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా మన మీడియాలో, మన ప్రజల ముందు, మన విలేకరుల ముందు ఏమైనా మాట్లాడచ్చు, చెల్లిపోతుందని జరిగిపోయింది. కానీ ఒక వ్యవస్థలు జోక్యం చేసుకుంటే ఇటు ఉపన్యాసాలు సాధ్యం కాదు అనేది రుజువు అవడంతో పాటు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తరఫున లాయరే కదా ఈరోజు లోద్రా గారు ఇప్పుడు ఇంతకాలం పాటు వాళ్ళు ఏదైతే భావోద్వేగంతో మాట్లాడారో దాంట్లో ఒక పాయింట్ కూడా సుప్రీంకోర్టుకి చెప్పలేదు. మాట్లాడిన మాట ఒకే ఒక పాయింట్ చెప్పారు, అది ఉపన్యాసం లేదు. ఒకటే ఒకటి మాట ఏం చెప్పారంటే, మనం ఊహించిన మాట అది. అదేంద్ర అంటే భక్తుల ఫిర్యాదు చేసినారు ఏమని, లడ్డుల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని లోద్రా గారు చెప్పింది. పాపం భక్తుల ఫిర్యాదు మేరకు, టీటీడీ వాళ్ళ ఫిర్యాదు మేరకు ఇప్పుడు విచారణ చేస్తున్నారు వాళ్ళు సిట్ ని. చంద్రబాబు గారి ఆరోపణలపైన, జగన్ మన పవన్ కళ్యాణ్ ఆరోపణలపైన కాదు. భక్తుడు ఎవరో పెడితే దానికి అంటే ఎంత కేవలమైనటువంటి అజెండాని ఇప్పటి వరకు నెత్తికెత్తుకున్నాము అనేది ప్రభుత్వానికి చెప్పుకునే వాళ్ళే చెప్పుకున్నట్టు అయింది. కాబట్టి ఒక కేవలమైన విషయాన్ని ఆచరణలో నిరూపించడం సాధ్యంగా అనే విషయం నేర్చుకుంటే ఎల్లకాలం జరగదు. అది వ్యవస్థల ముందు పోనంత వరకు జరుగుతుంది రాజకీయం. మన నోటుకొచ్చాడు మాట్లాడుకోవచ్చు. వ్యవస్థల ముందు పోతే ఇది ఎంత రివర్స్ అవుతుందో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితంలో ఇది జరిగింది. అది ఇప్పటికైనా ఎప్పుడో గుర్తించుంటే బాగుండేది. ఇప్పటికైనా గుర్తిస్తే నష్టం యొక్క తీవ్రత తగ్గుతుంది. నష్టం జరిగింది, రేపు సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తున్న వ్యవహారం, దాంట్లో ఖచ్చితంగా తప్పు చేశారని రుజువు అవుతుంది. దాని నష్టం ఎంతో కొంత ఉంటుంది అని అనుకుని ఇప్పుడు ముగించేస్తే మళ్ళీ కొత్త సమస్యలు లేకుండా మీరు ముందు నుంచి చెప్తున్నారు. ఈ ఇష్యూ సందర్భంగా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇది వైసీపీ చెప్పిందని తెలుగుదేశం పార్టీ అని వైసీపీ చెప్పడం, ఈ రెండు పార్టీలు కాదు, పార్టీలకు సంబంధం లేని ఒక న్యూట్రల్ పర్సన్స్ లైక్ జ్యుడిషియరీ బాడీస్ ఎవరో చెప్తే తప్ప హిందువుల్లో ఉన్న ఆవేదన పోదు అని. సో ఇప్పుడు ఇది వైసీపీకి అడ్వాంటేజ్ కలిగించే వార్తనో, టీడీపీకి డిసడ్వాంటేజ్ కలిగించే వార్త కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు నిన్నటి నుంచి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు విన్న తర్వాత ఓకే, ఏమీ జరగలేదు, మనం ధైర్యంగా ఉండొచ్చు, శ్రీవారికి అపచారం జరగలేదు అని భావించే పరిస్థితి ఉంటుందా? సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను అలా చూడాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం ద్వారా మీరు ప్రస్తావించిన కీలక పరిణామం ఏంటంటే, చంద్రబాబు గారికి ఏమవుతుంది, జగన్ గారికి ఏమవుతుంది అనే దానికన్నా మా లడ్డులకి మేము ప్రేమించి, మేము అభిమానించే, ప్రార్థించే దేవుడి దగ్గర ప్రసాదాలకి ఏమీ కాలేదు, ఇప్పటివరకు మేమైతే స్వీకరించామో ప్రసాదంగా అవన్నీ పర్ఫెక్ట్లీ కరెక్ట్ గా ఉన్నాయి అనే నిర్ధారణకైతే వచ్చేసారు. రేపు సుప్రీంకోర్టులో ఏమవుతుందని సహజంగా వైసీపీకి అడ్వాంటేజ్ ఎందుకు ఉంటుందంటే, వాళ్ళు ఏం చేశారు, టీటీడీలోకి ఏమి కాలేదని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేయలే ఈ కాలంలో. ఆయన చేసింది టీటీడీ ఒక పెద్ద వ్యవస్థ, అది ఒక అద్భుతమైన వ్యవస్థ, దశాబ్దాలుగా కొనసాగుతా ఉంది. నేను సృష్టించిన వ్యవస్థ అన్ని నేను సృష్టించి అంటాడు ఆయన. కానీ టీటీడీ వరకు ఈ దశాబ్దాలు కొనసాగుతుంది, ఒక ప్రాసెస్ ఉంది, అన్ని బాగున్నాయి, అనవసరంగా ఎందుకు దాన్ని వివాదంలో నెడతారు, నా మీద కోపంతో అని చెప్పడం అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలకి లింక్ అయినాయి.
జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల ఏమైంది, అదనంగా ఆయనకు వచ్చిన యాడింగ్ ఏంటంటే ఆయన నాన్ హిందూ. ఒక నాన్ హిందూ మన హిందూ సంస్థ మీద ఎంత గొప్పగా ప్రదర్శిస్తా ఉంటే దానికి భిన్నంగా హిందువులుగా అని చెప్పుకునే వాళ్ళు ఇట్లా చేస్తా ఉంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ముందు మనకు భయం ఉండేది. ఇప్పుడు ఆయన అన్ని మనస్తత్వం ఏం చెప్పాడు, నేను 4 గోడల మధ్య పదే నీ మతం ఏంటంటే ధైర్యం చేసి చెప్పేశాడు, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతానని. కానీ ఇప్పుడు ఆయనకి అథెంటిక్ గా పెరిగింది హిందూ మతం. హిందూ మతస్థులు ఏమన్నారు, అతను హిందూ కాకపోవచ్చు కానీ మన మతాలయం పైన ఎంత గౌరవాన్ని ప్రదర్శించాడు, సోకాల్డ్ హిందూ అని చెప్పుకునే వాళ్ళు ఎట్లా ప్రదర్శించారు అనేది ఆయన మైలేజ్ ని, ఏదైతే క్రిస్టియన్ పేరుతో ఆయనతో రాజకీయం చేయాలనుకున్నారు కదా, అది మరింత ప్రమాదంలో పడింది వాళ్ళు, ఇంకా సాధ్యం కాదు. ఒక నాన్ హిందూ బాగుంది అంటున్నారు. ఓ నాన్ హిందూకి శ్రీవారి పైన ఉన్న భక్తి, ప్రేమ, ఆయన పట్ల ఉన్న గౌరవం కట్టర్ హిందువులు అని చెప్పుకునే వాళ్ళకి లేకుండా పోయిందని ఒక చర్చకు తెరలేసింది. ఇప్పుడు తెరలేస్తుంది. రేపు సుప్రీంకోర్టులో మనకు కామన్ సెన్స్ ఏంటి, నెయ్యి కల్తీ జరిగిందా టెస్ట్, నెయ్యి ద్వారా ఉత్పత్తమైన లడ్లు కల్తీ జరిగిందా టెస్ట్, 2 లేవు. ఒకే ఒక టెస్ట్, అది గుజరాత్ టెస్ట్. దాన్ని క్రాస్ చేయాలి. ఎక్కడ చేయాలి, తిరుపతికి మైసూర్ దూరమా, తిరుపతికి గుజరాత్ దూరమా? మైసూర్లో ఉండేదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ తమాషా చూడండి, కర్ణాటకలో ఉండే నెయ్యి కావాలి, కర్ణాటకలో ఉండే టెస్ట్ వద్దు, అలాగొద్దు. గుజరాత్ లో ఉన్న సంఘం నెయ్యి వద్దు, ధైర్యం వద్దు, కానీ గుజరాత్ లో ఉన్నటువంటి టెస్ట్ మాత్రం కావాలి. అంటే అన్ని కేవలమైన అజెండాలు, కేవలమైన లాజిక్ తీసుకొని రావడం వల్ల ఇట్లా అయింది. ఖచ్చితంగా భక్తుల్లో మాత్రం మంచి విశ్వాసం వచ్చింది. ఖచ్చితంగా ఒక అప్రధానమైన విషయాన్ని, సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయాన్ని మనం టీవీలో ఉపన్యాసాలు చెప్పినట్టుగా నిరంతరం చెప్పుకుంటా ఉంటే ఏదో ఒక రోజు రివర్స్ అయితే మాత్రం ప్రమాదం జరుగుతుంది అనేది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాట్ ఓన్లీ వాళ్ళు కాదు ఎవరైనా గుర్తించారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఈ పర్టికులర్ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ కి సంబంధించిన ఇంపాక్ట్ హిందువుల్లో ఏ రకమైన ఆందోళన కలిగించిందో అదే స్థాయి ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన యాక్షన్ కూడా కలిగించింది. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అన్నాడు, సనాతన ధర్మం అన్నారు, హిందువులంతా బయటకు రావాలన్నారు. అదే ముస్లిమ్స్కో క్రిస్టియన్స్కో జరిగితే ఇలా ఊరుకుంటారా లాంటి మాటల్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నాకు తెలిసి ఈరోజు ఆయన తిరుపతి వస్తున్నట్టున్నారు, తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు దేనికి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు భావించాల్సిన అవసరం ఉంది? అంటే దేవుడు భగవంతుడు తమ మనుషుల దగ్గర చాలా అద్భుతాలు చేస్తా ఉంటాడు వెంకటేశ్వర స్వామి అని ఒక నమ్మకం ఉంది ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారు తెలుసో తెలియకో ప్రాయశ్చిత్త దీక్ష ముందే చేసేసినాడు. యాక్చువల్గా ఇప్పుడు చేసి ఉండాలి. ప్రాయశ్చిత్త దీక్ష అంటే అర్థం ఏంటి, తప్పు చేసామని క్షమించి స్వామి అని చెప్పడం. అవును, అది తప్పు చేసేస్తా ముందే చేయించేసాడు వెంకటేశ్వర స్వామి ఆయనతో. ఇప్పుడు ఎవరు తప్పు చేసినట్టు? ప్రాయశ్చిత్త దీక్ష ఎవరైనా జగన్ తరపున చేయడు కదా, జగన్ మీద అంత ప్రేమ కూడా లేదు. జగన్ తప్పు చేసి ఉంటే ఆయన తరపున వీళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. జగన్ మీద అంత ప్రేమ వీళ్ళకి ఏమి లేదు. కానీ ప్రాయశ్చిత్త దీక్ష ముందే చేసినాడంటే ఒక తప్పు చేస్తున్నాడు కాబట్టి ముందే వెంకటేశ్వర స్వామితో ఆయన చేయించేసాడు ఆయన అడ్వాన్స్. దేవుడే చేయించాడు. ఆయన అట్లా సంతృప్తి పడి వెళ్ళిపోతే మంచిది ఈ రోజు కన్నా. అట్లా మామూలుగా అయితేనా ఈ రోజు తిరుమలకు నైట్ నడిచి వెళ్తాడంటున్నారు, రేపు ఉదయం వారాహి సభ జరుపుతారంటున్నారు, రేపు ఆయన కీరవాణి ఏదో అద్భుతమైన పాట ఓం నమో నారాయణ అని పాట రాశాడంట. అది రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలంతా ఒకసారిగా పాడతారంటే ఆయన థ్యాంక్స్ చెప్తాడు. ఆయన ఒక లెటర్ రాశాడు. ఇవన్నీ చేసిన తర్వాత రేపు భారీ ఉపన్యాసం ఏం చెప్తాం అనుకున్నాం. ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసి ముగించేసి మౌనవ్రతంగా మార్చుకుంటే మంచిది. మౌనవ్రతంగా మార్చుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు చెప్పింది తప్పు, మేము నిరూపిస్తామని చెప్పాలి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది, మేము నిరూపిస్తామని చెప్పాలి. సుప్రీంకోర్టు చెప్పింది కూడా కాదు కదా, సుప్రీంకోర్టు క్వశ్చన్ రైజ్ చేసింది, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అడిగింది. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తే ఇష్యూ లేదు. మీరు సెకండ్ ఒపీనియన్కి పోయారా, లడ్డూని టెస్ట్ చేశారా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళ క్వశ్చన్ ఇప్పుడు నేనేమంటానంటే మనం లాస్ట్ టైం డిబేట్ లో ఉన్నంత లేదు పరిష్కారం అంటే మన పరిష్కారం చెప్తాం. అంటే సిట్టుకు ముందు, అవును, సిట్ వేయకుండా ముందే గానీ మాజీ ఈవోలతోనో పెద్ద మనుషులు చేస్తుంటే ముగిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తో గానీ అరే మనం నిరూపించలేని సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది కదా, ఆయన రాజకీయంగా ఏమైనా మాట్లాడే చంద్రబాబు గారని కామన్ సెన్స్ ఉన్న వరకు అర్థమవుతుంది. ఇది నిరూపించలేము, ఒకవేళ జరుగున నిరూపించలేము. జూన్కు ముందు ఏడంలో లడ్లే ఉన్నాయి, నేను ఉన్నవాడు పాడైపోయింటాయి కదా 3 నెలల తర్వాత. అంటే అది అట్లాంటి టాపిక్ ఎంచుకున్నానే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మతాన్ని బాగుందని చెప్పేస్తున్నాడు, ఈ టైం ఏదో బూమ్రాంగ్ అవుతుందా అని ఒక చిన్న క్షణం ఆలోచించుంటే మొదటి ప్రెస్ మీట్ తర్వాత కానీ మనం చెప్పినట్టు మాజీ ఈవోలతో కమిటీ వేసేసి దీనికి ఒక ముగింపు అయిపోయింటే జరిపిండేది. కానీ దబాయించి ఆయన మెడకే చుట్టుకోవాలని మళ్ళీ
సంతకం పెట్టాలి వరకు తీసుకురావడం వల్ల ఏజెన్సీ మారిపోతోంది. నేను బలంగా నమ్ముతున్నా ఖచ్చితంగా సిట్టు ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆర్ రిటైర్డ్ జడ్జి ఆర్ సిబిఐ చేతిలోకి వెళ్ళొచ్చు. 1% ఏదైనా జరిగితే సిట్టు కొనసాగినా ఆ సిట్టు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. రిపోర్ట్ మాకిమ్మంటారు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్మంటారని మాత్రం నేనైతే అనుకోను. పని ఆపేసిందంట కదా, ఈ రోజు నుంచి ఎంక్వైరీ ఆపేశారంట కదా, థర్డ్ వరకు చేయొద్దని చెప్పి అనధికారికంగా నిలిపేసినట్టు లెక్క. సుప్రీంకోర్టు ఏమి ఇతిమిద్దంగా చెప్పారు సిట్టు కొనసాగాలనా లేదా సిట్టు తనలో ఏదైతే కావాలో మేము నిర్ణయిస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సిట్టు కొనసాగి మళ్ళీ ఉన్నా వీళ్ళు వాళ్ళకి ఆ రిపోర్ట్ ఇమ్మంటారు అంతే కదా. కాబట్టి వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోతుంది, రాష్ట్ర ఏజెన్సీ పరిధిలో అయితే ఉండదు. అది క్లియర్ గా అర్థం అవుతోంది. ఖచ్చితంగా రాష్ట్ర పరిధిలో ఉంటే కనీసం నాన్స్ ఉండొచ్చు కొన్ని రోజులు. ఒకళ్ళ రిపోర్ట్ మనకు అడ్వర్స్ ఉంటే ఏం చేస్తాయి రాజకీయ పార్టీలు, బయట పెట్టకుండా తొక్కు పెట్టుకుంటాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐకి వెళ్తే అనివార్యం. సిబిఐ అయినా కొంత కేంద్ర ప్రభుత్వం ఏదో అంటారని నమ్మకం ఉంది. కోర్టులోకి వెళ్ళింది అనుకోండి, పైపెచ్చు రేపు సుబ్రహ్మణ్య స్వామి అడుగుతారు కదా, లాగద్దండి ఎక్కువ రోజులు, తొందరగా తేల్చండి భక్తుల విషయం అనో అంటాడు. రెండో పాయింట్, ఇది లాగే అంత సబ్జెక్ట్ ఆడుంది ఏముంది అదే కదా, మనకు వాదా లేదు కానీ మనల్ని పంపిస్తే 24 గంటలు ఏం జరిగిందో చెప్పవచ్చు. పైగా సుప్రీంకోర్టు అన్న ఇంకో పాయింట్ కూడా, ఆల్రెడీ జరిగింది అని మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎలా సిట్ ఏర్పాటు చేశారు, సిట్ ఎందుకు అవసరం అనేది దానికి కూడా ఆన్సర్ రావట్లేదు. అన్ఫార్చునేట్ నిన్న నుంచి తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ అఫీషియల్గా తెలిపిన ఒక స్టేట్మెంట్ అయితే రాలేదు ఇప్పటి వరకు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ప్రధాన మీడియా స్రవంతి కానీ లేదా తెలుగుదేశం పార్టీ స్పందించలేదు, వాళ్ళు స్పందించిపోయినా వాళ్ళు 2-3 ఛానళ్ళ స్పందన కూడా వాళ్ళ స్పందనగా చూస్తాం మనం. వాళ్ళు కూడా కొంచెం గందరగోళంగా ఒక ఏబిఎన్ లాంటి ఛానల్లో కొంచెం ఉందాగా ఇది నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీకి అనే మాట వాళ్ళు రిప్రజెంటేటివ్ వాడారు. కానీ ఇంకొక ఛానల్లో మాత్రం జగన్ రెడ్డే కాదా. సమస్య ఏంటంటే రెడ్లు గనులందరూ రెడ్లు చూసుకుంటారు కదా, రెడ్డో కాదు. సమస్య ఏంటంటే జగన్ రెడ్డా కాదని రెడ్లు చూసుకుంటారు. రెడ్లు గనులందరూ టీవీలో కూర్చొని ఆయన రెడ్డి అవుతాడు, మీకేం సంబంధం? టీవీ ఛానల్లో తేల్చేస్తా ఉంటారు ఎవరు రెడ్డా కాదా, లడ్డూలో కలిసిందా లేదా, జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేశాడా లేదు, ఇవన్నీ టీవీ ఛానల్లోనే చేస్తుంటారుగా. నా పాయింట్ ఏంటంటే రెడ్లను కూర్చోబెట్టి చర్చించాలని అంటున్నాను. ఆ 4 రెడ్లు కూర్చొని చర్చాలి. రెడ్లు కానివాళ్ళంతా రెడ్ల గురించి మాట్లాడేది అంటే నా డిబేట్లు చూసినప్పుడు ఆ పేవలతనాన్ని, మార్నింగ్ డిబేట్లు చూసేసరికి హైడ్రాకి వెళ్ళిపోతారు. అమరావతి నుంచి హైడ్రాకి వెళ్ళిపోయినారు. అమరావతి నుంచి హైడ్రాకి వెళ్ళిపోయినారంటేనే పరిస్థితి అర్థం అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్, ఒక స్టేట్మెంట్ కోట్ చేయదలుచుకున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ నేషనల్ వైజ్ గా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చాలా మంది ట్వీట్ చేస్తూ వస్తున్నారు. సార్ రాజకీయపరమైన నిర్ణయం ఆయన తీసుకుంటారో లేదా పక్కన పెడితే, కల్తీ వార్తలు రాసి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, 30 సెకండ్ల పాటు ఆయన దాని గురించి మాట్లాడారు, ఒక మాట మాట్లాడారు, ముఖ్యమంత్రిగా మాట్లాడారు కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అది నిజమైపోయింది, అపచారం చేశారు, దోచేశారు, మొత్తం కలిపేశారు అని కల్తీ వార్తలు రాసిన మీడియా కూడా క్షమాపణ చెప్పాలి కదా, హిందువులకి భక్తులకి అందరికీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఈ ఇంప్లీడ్ చేయాలి. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యని యథాతథంగా ప్రచారం చేయడం వేరు, ఆయన చేసింది కరెక్ట్ అని సిద్ధాంతం చెప్పడం వేరు. ఎంతవరకు వెళ్ళారు? 1000 రూపాయలకి తక్కువగా నెయ్యి ఉంటే అది కలిసి జరిగినట్టే అని నిర్ధారణకు వెళ్ళిపోతున్నారు. ఆ క్రమంలో ఆ మూర్ఖత్వం అడిగిపోయినారు. మనం సపోర్ట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నడుస్తున్న నెయ్యి 400లకు వస్తుందనే విషయం మర్చిపోయినారు. అంటే స్పృహలో లేకపోతే ఏమవుతున్నట్టు ఇదే 1000 రూపాయలు తక్కువ అంటే మళ్ళీ హెరిటేజ్ కూడా అడుగుతారు కదా అని అనుకోలేదు. అది 500 చిల్లర ఆన్లైన్ దొరుకుతుంది, వాళ్ళకి 400కి ఇవ్వాల్సిందే కదా కాంట్రా ఏజెన్సీకి. 400కు మన హెరిటేజ్ దొరుకుతుండే, 1000 రూపాయలు తక్కువ అయితే కల్తీ అనొచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడు అని నిరూపించడం కోసం ఏ విన్యాసం అంటే ఆ విన్యాసం చేశారు. ఇట్లాంటి ఛానల్స్ ని, ఇట్లాంటి వ్యక్తులని ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవాళ్ళని పార్టీని చేయగలిగితే వాళ్ళు సుబ్బారెడ్డి గారు కావచ్చు, మన సుబ్రహ్మణ్యం స్వామి గారు చేస్తే ఖచ్చితంగా కోర్టు వాళ్ళని కూడా విచారణలో తీసుకోమంటుంది. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ఇంటర్ప్రిటేషన్. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్స్ అయిపోయి వాళ్ళు అట్లా చేసుకోవడం, పార్టీలు జెండాలు మోయడం, పార్టీలు ఎజెండాలు మోయడం నేను తప్పుపట్టను, వాళ్ళు ఆ పార్టీలే నడిపిస్తున్నాయి కాబట్టి నడవనేయండి. కానీ భక్తుల విషయం వచ్చేసరికి అది పార్టీ కాదు కదా, ప్రాంతం, ఒక ప్రాంతానికి ఒక మొత్తం ఏరియా భక్తులందరికీ సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కనీసం కాస్త సోయి, కాస్త కామన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి అని. ఇప్పుడు మీడియాకు సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మన ఛానల్లో మీతోనే ఉన్నంతలో బెస్ట్ పరిష్కారం ఏంటప్పుడు మనం మాజీ ఈవోల ప్రతిపాదన చేస్తాం. అవును, మంచి ప్రపోజల్ అది. ప్రభుత్వానికి నష్టం రాదు, వ్యవస్థకి నష్టం రాదు. అది ఒక తెలుగుదేశం పేరు చెప్పను కానీ ఒక తెలుగుదేశం నాయకుడికి పంపాను.
అమరావతిలో ఉండే నాయకుడు. ఆయన పర్ఫెక్ట్లీ బాగుంది అని అంటూ నిన్న ఫోన్ చేశాడు. నిజానికి మీరు చెప్పినట్టు ఆ రోజు జరిగితే ఈ రోజు ఢిల్లీ వరకు పోయిండేది కాదు. ఇప్పుడు ఢిల్లీ చేసిన వ్యవహారం వెళ్ళిపోయిన తర్వాత మా చేతిలో వ్యవహారం కూడా ఉండదు కదా, చేయకుండా రాంగ్ మిస్టేక్ వెళ్ళిపోయినామని తెలుగుదేశం పార్టీ ఫేస్ సేవింగ్ ఉండేది, వాళ్ళ చేతిలో ఉండేది, పెద్ద ఇష్యూగా మారుండేది కాదు. అట్లాంటిది వెళ్ళిపోయింది అనే ద్వారా నేను ఈ సందర్భంగా నా అభిప్రాయం కూడా ఏంటంటే అన్ని పార్టీలు వన్ సైడ్ గా మీడియాని నడిపితే రెండో వర్షం మీకు అర్థం కూడా కాదు. తెలుగుదేశానికి అనుకూలంగా ఒక సైడు, వైసీపీకి అనుకుంటే వాళ్ళు ఆ ఛానల్లో కూర్చున్న తర్వాత యాంకర్ వాళ్ళే ఆ లైన్ తీసుకున్న తర్వాత రెండో అభిప్రాయం రాదు. రాకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి ఒక వర్షం ఉందన్న విషయం పార్టీ తెలుసుకోదు. ఇప్పుడు దాకా ప్రజల్ని బ్లాక్ లో పెడదాం అనుకున్నారు, డార్క్ లో పెడదాం అనుకున్నారు. మీ పార్టీ కూడా అంటే ఇప్పుడు ఆ ఛానల్ వాళ్ళు మనం చెప్తారు అది సహజం, ఈ ఛానల్ వాళ్ళు మనం అనుకూలం మన అంటే సహజమనే వ్యతిరేకించేది సహజమే అను అభిప్రాయం న్యూట్రాలిటీ కోల్పోవడం వల్ల మీడియా ఆ మీడియానే మనం నమ్ముకోవడం వల్ల రెండో అభిప్రాయం ఒకటి ఉంటుంది, అది పనిచేస్తుందన్న స్పృహ రాజకీయ పార్టీ వదిలేసినాయి. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు మన మీడియా మన కోసం ఉందని భ్రమలో పడిపోయి అంతో ఇంతో యూట్యూబ్ మనలాంటి ఛానల్ బెటర్ కొంచెం ఒక క్రిటికల్ రోల్ పోషించాం. ఇప్పుడు ప్రధాన మీడియా స్రవంతో మాత్రం వన్ సైడే కదా. ఇది ఖచ్చితంగా మీడియాలో వచ్చిన ఈ ధోరణులు, మీడియాలో వచ్చిన అంశాలు ఖచ్చితంగా రాజకీయ పార్టీ గుణపాఠంగా తీసుకుంటే మంచిది. రైట్. రాజకీయంగా ఒక అబ్జర్వేషన్ బయట ఏం జరుగుతుందంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరకడం ద్వారా ఆయన జుట్టుని ఆయనే నరేంద్ర మోదీ గారి చేతిలో అప్పుడు పెట్టారు అనే ఒక ప్రచారం జరిగింది. సో ఇప్పుడు ఈ లడ్డూ ఇష్యూలో నేరుగా పోయి సుప్రీంకోర్టులో ఇరుక్కోవడం ద్వారా మరొకసారి ఆయన జుట్టుని ఆయనే భారతీయ జనతా పార్టీ చేతిలో, కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టారా అనే ఒక చర్చ జరుగుతుంది. అటువంటి ఇంప్రెషన్ ఏమైనా కనిపిస్తోందా మీకు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో చేసిన ఒక రెండు పొరపాట్లు ఏంటంటే, ఒకటి సాధ్యం కాని విషయాన్ని ఎత్తికేసుకోవడం, మతపరమైన అంశాన్ని రాజకీయాల్లో చర్చించడం చాలా ప్రమాదం తెలుగుదేశం పార్టీకి. బీజేపీ ప్రమాదం లేదు, వాళ్ళు ఏమైంది మాది అవును మేము హిందువులే అంటారు, హిందూ మతమే అంటారు. రెండోది మీ ఉప ముఖ్యమంత్రితో సనాతన ధర్మము ఆ రెండు మతాలని ప్రశ్నించడం, మీ ముస్లింలు అయితే చేస్తారా, మీ క్రిస్టియన్లు అయితే చేయడం ద్వారా మైనారిటీస్ ని ఒక అవమానించినట్టుగా భావించి నాన్ హిందూ కాబట్టి మనోడిని పంపలేదు అని పోలరైజేషన్ దారి ఇస్తాం. పవన్ కళ్యాణ్ రూపంలో, చంద్రబాబు గారి రూపంలో కాదు. రెండో హిందువుల్లో హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారు. మన హిందువు కానివాడు మన గురించి ఇంత మాట్లాడుతుంటే మన హిందువుల రెండు పోయా అంటే మతాన్ని ఒక దశ దాటి వాడుకుంటే బీజేపీకి ఏం పోయింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటానని దబాయించి తిరుపతిలో గొడవ చేసినంత బీజేపీలే. నిజంగా బీజేపీకి అంత బలం లేదు తిరుపతిలో కూడా. తెలుగుదేశంలో ఎవరు బయటకు రాలేదు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు స్టేట్ గురించి ఇంట్లో కూర్చున్నాడు. బయట వచ్చి అడావుడు చేసినంత బీజేపీ వాళ్ళు. మనకి పోయింది ఉంది, జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం, వచ్చిన కాడకు ఆదాయం అని చెప్పి నిన్న హేరారు. బయట నుంచి హైదరాబాద్ నుంచి పోటీ చేసినామని దించారు. ఇక్కడ 7 గాలు అన్నట్టు మాధవీలత గారు వచ్చారు కదా. పండితులు పామరులు అందరిని దింపేసేసి గొడవ చేసినంత బీజేపీ రెండు ఉండే. దీనివల్ల వాళ్ళ చేతిలోకి అజెండాకి పోతే పొలిటికల్ అజెండాకి నష్టమే. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయన పంపించేసి మన సెక్షన్ ఏమో అనుమానాలు క్రియేట్ చేసి పొలిటికల్ గా ఇష్యూలో బ్లెండర్. రెండో పాయింట్ మీరు అన్నట్టు సుప్రీంకోర్టు అయితే ఇండిపెండెంట్ అనుకున్నాం, సిబిఐ అనేది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎంత చేస్తారని జరుగుతున్న పరిణామాల్లో రిపోర్ట్ తొందరగా కాకుండా ఆపిపెట్టే అవకాశం ఉంటుంది కదా. కరెక్ట్ గా ఎలక్షన్ టైం తీసుకుని చూసినారంటే అవును ఏమైనా జరగచ్చు. అంటే వాళ్ళ దయ మన ప్రాప్తంగా మారిపోతుంది. చెప్తాను కదా, వాళ్ళ చేతిలోకి చిట్టి ఇచ్చినాడు, అంత పొలిటికల్ కూడా స్పేస్ ఇచ్చినాడు. మీరు మాట్లాడండి హిందూ మతం గురించి అని. నిజానికి దేశంలో ఎక్కడ హిందువులకు సంబంధించిన ఏదైనా ఒక ఇష్యూ వస్తే, దేశంలో ఎక్కడ ఎటువంటి ఒక ఇష్యూ వచ్చినా భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రేరేప్ చేస్తూ ఉంటుంది. తిరుపతికి సంబంధించి ఎంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఓన్ చేసుకోవాలా, కేంద్ర పార్టీ ఎక్కడ దీన్ని ఎజిటేషన్ మోడ్లోకి తీసుకోవాలా, కేంద్ర పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎవరు స్పందించలా? ఖచ్చితంగా స్పందించదు. ఎందుకంటే ఆ సహేతుకం కాని అంశాలు, ఇప్పుడు లడ్డుల్లో కలిపా అంటే ఎవరైనా కలుపుంటే దొరికుంటే అది హిందూ మతంగా మారిపోతుంది. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కలుపున్నాడు చేశాడు అని జరుగుంటే అది పెద్ద ఇష్యూగా బీజేపీ మార్చుంటుంది. ఎక్కడ కనపడలేదు. కనపడిన విషయాన్ని ఇప్పుడు బాబ్రీ మసీద్ని కొట్టేసి అక్కడ రామాలయం కడదామంటే వచ్చే ఎమోషన్ కి మన రామాలయంలో ఏదో జరిగిపోతుంది రండి అని ఎమోషన్ తేడావు. కాబట్టి ఇప్పుడు మన రామాలయాన్ని మనం చిన్న గొడవలు జరిగినా మన ఇంట్లో పరిష్కరించుకుందాం అనుకుంటాడు హిందూ అపప్రదకు సంబంధించి. కానీ ఇంకొక దేవాలయం వచ్చి మనం దాడి చేస్తానంటే ఎమోషన్ వస్తుంది. ఆ తేడా ఉంది ఈ లడ్డుల్లో, ఆ తేడా ఉంది. లడ్డులకు సంబంధించి మన లడ్లు కదా, మన ప్రసాదం కదా, దాంట్లో కల్తీ అంటాడేంది, ఆధారం లేకుండా అనేది మన మతం మీద మనం నిందేస్తున్నట్టుగా బీజేపీ హిందువులు అనుకుంటారనే విషయం బీజేపీ గుర్తించింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎక్కడ గొడవ చేయాలి, కోట్లాది మంది భక్తులు. కానీ ఓన్లీ ఆ ఏపీలో మాత్రం గొడవ చేశారు.
ఆ గొడవ కూడా బీజేపీ వాళ్ళు చేసినారా లేకపోతే మనం ప్రభావితం చేయించినామా తెలియదు. జగన్ గారు అదే అన్నారు కదా, మీకు ఢిల్లీ వాళ్ళు తెలిసి జరుగుతా ఉందో తెలియ జరుగుతా ఉందని. అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చర్చ ఉంది కదా, వైసీపీ అనుకూల బీజేపీ, తెలుగుదేశం పార్టీ అనుకూల బీజేపీ, ఒరిజినల్ బీజేపీ అని 2-3 వర్గాలు ఉన్నాయి కదా. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద పోవడం, బీజేపీలో పోయారు ఆడేవారు మీరు అన్ని ఆఫీసుల మీద పోయిండే ఎందుకు పోలా అంటే చూస్తామంటే వాళ్ళని దీంట్లో ఏంటంటే ఒకవేళ బీజేపీ నిరూపణ పెడదాం అనుకున్నా అనుకో, వాళ్ళని ఆ ఖాతా ఆయనకి వేసేద్దాం, అది ఆగదు కదా. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో పొలిటికల్ కూడా బెల్డర్. సో ఏంటి ఫర్దర్ గా ఇప్పుడు దీనికి ఒక లాజికల్ ఎండ్ తెలుగుదేశం పార్టీ కోరుకుంటే, తెలుగుదేశం పార్టీ ముందున్న తెలుగుదేశం పార్టీకి ఏమైనా సాంత్వన చేకూర్చే లాజికల్ ఎండ్ ఏం కనపడుతుంది? తిరుపతి దేవస్థానం వ్యవహారంలో ఇంకా ఏదో చేద్దాము, దీన్ని తప్పించుకోవడం కోసమే ప్రయోగాలు ఆపేవాళ్ళు. ఫస్ట్ ఎక్కువ మాట్లాడకుండా, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిని ఎక్కువ మాట్లాడకుండా ఆపాలి. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళ మీడియాని కంట్రోల్లో పెట్టుకోవాలి. సోషల్ మీడియాలో కొంతమంది విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, నెల్లూరు నుంచి కొంతమంది, వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి. వీళ్ళ పరిధి దాటిపోయింది కాబట్టి ఆ సుప్రీంకోర్టు వేసే దాని వెయిట్ చేయడం నష్టమే. ఆ తీవ్రత ఎంత అనేది వాళ్ళు ఇంకా వ్యవహరించేదాన్ని బట్టి, ఇంకా కూడా దీన్ని తప్పించుకోవడం కోసం ఏరే మార్గాన్ని ఎంచుకుందామంటే మాత్రం నష్టం యొక్క తీవ్రత పెరుగుతా పోతుంది. నష్టం ఎంతో కూడా జరుగుతుంది. ఆ నష్టాన్ని ఇక్కడికి ఆపేసి ఫ్యూచర్ అనేది, ఇప్పుడు ఇంకా ఎన్నికలు 5 ఏళ్ళు ఉంది కాబట్టి ఇంకా పద్ధతిలో తిరుపతి దేవస్థానం ఇక్కడ వివాదాలకు అతీతంగా ఆడ ఏం జరిగినా దాన్ని జగన్ అంటగట్టే ప్రయత్నం చేయడము, దాంట్లో ప్రయోగాలు చేసే ప్రయత్నం చేయడం, తిరుపతి దేవస్థానం ఇంకా బాగా నడపడం ద్వారా ఏదో జరిగిపోయింది ఇంకా బాగా నడుపుతున్నారు, వివాద రహితంగా టీటీడీ బోర్డు, టీటీడీ చైర్మన్ ని, టీటీడీలో జరిగే నియామకాలని పద్ధతిగా చేసుకోవడం ద్వారా దీనికి ఒక ముగింపు పలికితే జనం కనీసం నష్టం తగ్గించుకుంటారు. దీన్ని మరీ ఇంకొక రూపంలో జగన్ మెడ చూపుతామంటే మాత్రం ఇంకా రేపు పవన్ కళ్యాణ్ ఏం మాట చూడాలి, అయితే మాత్రం మరింత ప్రమాదం, మరింత నష్టం పెంచుకునే వాళ్ళు. సో ఇప్పుడు మొత్తం జరుగుతున్న విచారణ అంతా ఏమైనా జరిగిందా లేదా, ఏం జరిగిందో తేల్చండి, స్వతంత్ర విచారణ దీని గురించి జరుగుతుంది. బట్ హిందూ దేవుళ్లను, హిందూ భక్తులను, హిందూ స్వామివారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు శిక్షకే అర్హులు కాదా? వాళ్ళపైన ఎవరైనా కోర్టుకు వెళ్తే, వీళ్ళు మా దేవుడిని అవమానించారు అని కనుక ఎవరైనా కోర్టుకు వెళ్తే లీగల్గా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి రాదా? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఏదో జరిగింది అని మాట్లాడిన మిగతా వాళ్ళందరూ కావచ్చు. రేపు కోర్టు తీసుకుంటుంది కదా. చంద్రబాబు గారు ఇప్పుడు మన సుబ్బారెడ్డి గారి దాంట్లో అది లేదు. సుబ్బారెడ్డి గారికి అంత అవగాహన ఎంత, వైసీపీ వాళ్ళు ఇట్లాంటి విషయంలో వీక్ కదా. మన సుబ్రహ్మణ్యం స్వామి గారు వేసిన పిటిషన్ ఉన్నదేంటి, ఇది మత కలహాల కుట్ర దాగి ఉందన్నాడు. మత కలహాలు అంటే అర్థం ఏంటి? జగన్ క్రిస్టియన్, మేము హిందువులు, హిందూ దేవాలయంలో క్రిస్టియన్ గా ఉండి కలిపేసాడు, అదే కదా సెన్స్, డ్యామేజ్ చేయడం కోసం. ఆ రకంగా క్రిస్టియన్ వర్సెస్ హిందూ అనే మతం తీసుకురావడం ద్వారా ఇది మత కలహాల కుట్ర దాగి ఉంది పిటిషన్ సుబ్రహ్మణ్య స్వామి. అది టేకప్ చేసింది. రేపు సిబిఐకి సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన అప్డేట్ కూడా పోతుంది కదా, 4th రోజు ఉన్నట్టు కదా సుబ్రహ్మణ్య స్వామి గారి 4th రోజు ఉన్నట్టు పోతుంది. కాబట్టి నేను అనుకుంటా ఉండేది అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? డిప్యూటీ సీఎం సనాతన ధర్మం ఏమంటాడు ఆయన, లౌకికతత్వం ముసుగులో అయితే చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది మన కవచం, మన రాజ్యాంగం. లౌకికతత్వం ముసుగు అంటాడు. మీ మతంలో జరిగితే ఇవన్నీ కూడా రెచ్చగొట్టినట్టు అవుతుంది కదా, నువ్వు క్రిస్టియన్ అవునా కదా తేల్చని మాట్లాడారు, ఇవన్నీ కడికి ఖచ్చితంగా అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ లో అవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు చాలా సీరియస్ డెసిషన్స్ కి వెళ్తున్నాం. ఫస్ట్ రోజే మామూలుగా నేనేమనుకున్నానంటే వైఎన్ఆర్ గారు 3 నోటీసులు ఇస్తుంది అనుకున్నా సోమవారం. మామూలుగా పిటిషన్ వేసినప్పుడు సిబిఐ అది జరుగుతుంది అనుకున్నా. అందుకు భిన్నంగా పటపట వెళ్ళిందంటే వాళ్ళు కూడా సెన్సిటివ్, భయం, భక్తి అన్ని ఉంటాయి కదా, దేవుడు అంటే ప్రేమ, అభిమానం అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు తొందరగా తీసుకున్నారు కాబట్టి రిపోర్ట్ కూడా తొందరగా వస్తుంది. కొంచెం ఖచ్చితమైన నిర్ణయాలే పైనుంచి చేస్తారని అయితే అనుకుంటున్నాను. రైట్. శ్రీవారి పైన అవాకులు చెవాకులు, శ్రీవారికి ఏదో జరిగిపోయింది అంటూ అవాకులు చెవాకులు మాట్లాడిన వాళ్ళు, నోరు జారిన వాళ్లకు 4 పైన వాతలు పెట్టే తరహాలోనే సుప్రీంకోర్టు యాక్షన్ ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.